నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. మన దేశంలో ఈ మధ్య కాలంలో డయాబెటీస్తో చాలామంది బాధపడుతున్నారు. కొన్ని కోట్ల మంది డయాబెటీస్ గురించి అవేర్నెస్ లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలామందికి ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల. అసలు డయాబెటిక్ ఎందుకు వస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద ఈరోజు మనతో పాటు డయాబెటిక్ అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఎల్లారెడ్డి చింతల గారు, ఎంబీబీఎస్ ఎండి డిఎం ఎండోక్రానాలజీ, కన్సల్టెంట్ ఎండోక్రానాలజిస్టు, గ్లెనెగల్ అవేర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. అలాగే డాక్టర్ శ్రీనివాస్ కందుల గారు ఉన్నారు మనతో, ఎండి డిఎన్బి ఎండ్రోక్రానాలజీ, కన్సల్టెంట్ ఎండ్రోక్రానాలజిస్టు, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. అలాగే డాక్టర్ మాధవి గారు ఉన్నారు, వి మాధవి గారు, ఎండి డిఎం కన్సల్టెంట్ ఎండోక్రానాలజిస్టు, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. సో వారితో మాట్లాడి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఎల్లారెడ్డి గారు, సో ఈ మధుమేహం అనేది ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసు నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. చిన్న అంటే ఒక ఏజ్ అంటూ దీనికి ఇది లేదు, చాలా చిన్న వయసులో వాళ్ళకి కూడా వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? డయాబెటీస్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అది మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఇప్పుడు నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటిక్స్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఒబేసిటీ ఊబకాయము, తర్వాత ఆడవాళ్ళలో పీసీఓడి కానీ, తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ కానీ, ఇవన్నీ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్కి వస్తే ఒబేసిటీ, డిక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ, అదే సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత రైస్ ఎక్కువ తీసుకోవడము, షుగర్స్ ఎక్కువ తీసుకోవడము, స్ట్రెస్, వీటి వల్ల షుగర్ ఎక్కువ శాతం వస్తుంది. రైట్. సో అది రీజన్ అయింది ఇప్పుడు. అంటే లైక్ చాలామంది ఏంటంటే హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేక దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. ఓకే, కమింగ్ టు శ్రీనివాస్ గారు, మన భారతదేశంలో అంటే వేరే దేశాల్లో చూసాంలే కానీ మధుమేహం కేసెస్ మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా డయాబెటిక్ కేసెస్ నమోదవుతున్నాయి. కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఒకప్పుడు ఉండనివి ఇప్పుడు ఎందుకు ఉంటున్నాయండి? ప్రధానంగా చెప్పాలంటే డయాబెటీస్ యొక్క మెయిన్ కారణం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్. అంటే ఎవరెవరికి కుటుంబంలో డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ వీటితో పాటు అర్బనైజేషన్ వలన, అంటే మన ఒక లైఫ్ స్టైల్, మన జీవనశైలి మార్పు వల్ల, మనం తీసుకునే ఆహారంలో మార్పులు రావటం వల్ల, సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల ఒబిసిటీతో చాలామంది బాధపడుతున్నారు. ఒబిసిటీ అంటే బాడీ యొక్క బరువుదల ఎక్కువ ఉండటం. సో దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ చాలా చిన్న వయసులో, ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు 20స్లో ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాము. సో మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది, డైట్ అనేది చాలా ప్రాధాన్యం. వీటిని సరిగా పాటించిపోవటం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు ఎక్కువగా చిన్న వయసులో కూడా మనకి కనిపిస్తుంది. ఎల్లారెడ్డి గారు, ఈ మధుమేహం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో కూడా చాలామంది బాధపడుతున్నారండి. అసలు కారణం ఏంటి? ఎందుకు గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి మధుమేహం వల్ల అంటే ఏం చెప్తారు? ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, హై బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. ఇవన్నీ కలిపేసి మనకి గుండె రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కానీ, పక్షవాతం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడం కోసము ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు. సో ఇక శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉన్నామండి డయాబెటిక్ నెఫ్రోపతి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటున్న పదం ఇది. సో ఈ డయాబెటిక్ నెఫ్రోపతి ఎందుకు వస్తుంది, దానివల్ల అసలు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? సో డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకి మెడికల్గా రెండు రకాలు ఉన్నాయండి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మరియు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అనేది డయాబెటిక్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మన బాడీలో కిడ్నీస్కి సప్లై చేస్తున్న బ్లడ్ వెజల్స్ ఏమున్నాయో వాటి మీద ప్రభావం పడటం వల్ల ఈ కిడ్నీస్ అనేది నెమ్మదిగా దాని యొక్క ఫంక్షన్ తగ్గిపోతూ వచ్చి ఈవెన్చువల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనే మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఎవరెవరికి షుగర్స్ కంట్రోల్ లేదో, అతి ముఖ్యంగా ఎక్కువ సంవత్సరాలు కంట్రోల్ లేకపోవడం వల్ల ఈ డయాబెటీస్ పేషెంట్స్లో కిడ్నీ ఎఫెక్ట్ పడి డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడుతున్న వాళ్ళకి ముందుగా ఏమవుతుందంటే యూరిన్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. మనం కొన్ని
టెస్టులు చేయటం వల్ల వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి అనేది ఉందా లేదో మనకి నిర్ధారించడం జరుగుతుంది. ఒకవేళ డయాబెటిక్ నెఫ్రోపతి ఉందో అని తెలిస్తే వెంటనే వాళ్ళు షుగర్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యంగా అదుపులో పెట్టుకుని, వీటితో పాటు కొలెస్ట్రాల్ మరియు బీపీ కూడా అదుపులో పెట్టుకుని, వాళ్ళ యొక్క ఆహార శైలి, జీవనశైలి కూడా కొన్ని మార్పులు చేర్చి ఉప్పు తీసుకోవటం తగ్గించి, ఫ్లూయిడ్ కన్సెప్షన్ తగ్గించగలిగితే మనం ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అని ఏది మనం కనిపెట్టామో అది ఎక్కువ వర్సన్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ డయాబెటిక్ నెఫ్రోపతి ప్రోగ్రెస్ అయితే కిడ్నీ యొక్క ఫంక్షన్ పూర్తిగా తగ్గిపోయి చివరికి డయాలిసిసో లేకపోతే కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం పడవచ్చు. మీరు అన్నట్టు శ్రీనివాస్ గారు ఎలా నోటీస్ చేయొచ్చు అంటారు ఇవి? డయాబెటిక్ నెఫ్రోపతిక్ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమండి. అంటే ఎవరెవరికి టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారో ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా సీరం క్రియాటినిన్ మరియు యూరిన్లో ప్రోటీన్ పోతుందో లేదో టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో మనకి డయాబెటిక్ నెఫ్రోపతి ఉందో లేదో తెలవటం జరుగుతుంది. ఒక్కసారి ప్రోటీనూరియా కానీ కిడ్నీ సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుదల ఎక్కువ మనకి కనిపిస్తే వెంటనే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ తీసుకురావడం చాలా ముఖ్యమైన అంశం. వీటితో పాటు కొత్తగా చాలా మందులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ SGLT2 ఇన్హిబిటర్స్ అంటాం. అదేవిధంగా ఎప్పటి నుంచో బీపీకి కొన్ని రకాల మందులు ఉన్నాయి, ACE ఇన్హిబిటర్స్ అని, ARBS అని. ఈ మందులు ఇవ్వటం వల్ల ప్రోటీనూరియా అనేది తగ్గటం జరుగుతుంది. దానివల్ల కిడ్నీ యొక్క ఫంక్షన్ ఇంకా తగ్గిపోకుండా అవకాశం ఉంది. సో మీరు అన్నట్టు ఏంటంటే ఎవ్రీ ఇయర్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాలి. దీనికి సంబంధించి యూరిన్లో ప్రోటీన్ లెవెల్స్ పోతున్నాయా లేవా ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా చెక్ చేసుకుంటే వాళ్ళకే బెటర్, ఇంకా మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. అలాగే ఎల్లారెడ్డి గారు, మాధవి గారు అన్నారు ఇందాక నరాల బలహీనత వస్తుంది అని చెప్పి. ఈ నరాల బలహీనత అంటే ఏ కేసెస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు డయాబెటిక్లో? ముందు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది డయాబెటీస్ కాంప్లికేషన్స్ 2 రకాలు, మైక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్. ఇప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి ఒక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్, డయాబెటిక్ న్యూరోపతి కూడా 2వ రకమైన మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. సో లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉండి పూర్ గ్లైసెమిక్ కంట్రోల్, బ్లడ్ షుగర్స్ సరిగా కంట్రోల్లో లేనప్పుడు వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి మరియు దానికి సంబంధించిన ఫుట్ అల్సర్స్ కానీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో నరాల బలహీనతగా దారి తీసే అవకాశం ఉంటుందంటారు. కేవలం అది న్యూరోపతి ఇష్యూ వల్లే, డయాబెటిక్ న్యూరోపతి ఇష్యూ. సో అది మనం గ్రహించడం ఎలా అంటే ఏం చెప్తారండి మీరు? చెప్పినట్టు ఇప్పుడు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్కి ఇయర్లీ వన్స్, అది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్కి అయితేనేమో వచ్చిన వెంటనే మరియు సంవత్సరానికి ఒకసారి ఈ ఫుట్ ఎగ్జామినేషన్ కానీ, ఐ ఎగ్జామినేషన్ కానీ, కిడ్నీకి సంబంధించి కిడ్నీ యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా లేదా అన్నది చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇది టైప్ 1 డయాబెటీస్లో కూడా ఈ పరీక్షలు అవసరం పడతాయి. వాళ్ళలో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చిన తర్వాత 5 years తర్వాత కానీ, లేదు ప్యూబర్టీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 years 12 years డయాబెటీస్ వచ్చేసి ఎంగేజ్లో ప్యూబర్టీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడు కానీ స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇయర్లీ వన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ 3వది డయాబెటిక్ రెటినోపతి, ఐస్ డ్యామేజ్ కూడా అవుతుంది. ఈ మధ్య కాలంలో పేషెంట్స్ రెటినా డ్యామేజ్ అయిపోయింది, ఇంజెక్షన్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, అసలు చాలామందికి అవగాహన లేని అంశం ఏంటంటే డయాబెటిక్ని అసలు ఎలా పసిగట్టాలి అనేది చాలామందికి తెలియదు. అది ఎప్పుడో సివియర్ కండిషన్స్కి వచ్చిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయ్యో మాకు అంత ఉందా, ఇంత ఉన్నాయా లెవెల్స్ అని చెప్పి ఇంకా ప్యానిక్ అయిపోయి దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చెప్తారు? దాన్ని మనం స్క్రీనింగ్ అంటామండి. స్క్రీనింగ్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా ముఖ్యమైన అంశం. 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరానికి ఒక్కసారికైనా షుగర్ ఉందో లేదో నిర్ధారించడం అవసరం. షుగర్ నిర్ధారించడానికి అనేక టెస్టులు ఉన్నాయండి. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్, HbA1c మరియు 75 grams ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ అంటాం. ఎవరెవరి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ 126 లేదా దానికన్నా ఎక్కువ ఉన్నా, లేకపోతే HbA1c వాల్యూ 6.5 కన్నా ఎక్కువ ఉన్నా, 75 grams ఓరల్ గ్లూకోజ్ తీసుకుని 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే అది 200 కన్నా ఎక్కువ ఉంటే మనం టైప్ 2 డయాబెటీస్ ఉందని నిర్ధారించవచ్చు. వీటితో పాటు ఈ మధ్యన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చిన్న వయసులో కూడా మనకి డయాబెటీస్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఎవరెవరికి ఒబిసిటీతో బాధపడుతున్నారో, ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే PCOD వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఎవరెవరికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబంలో అనేక మంది డయాబెటీస్ మరి కొలెస్ట్రాల్ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళకి 40 సంవత్సరాల లోపల కూడా మనం ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
వీటితో పాటు కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వస్తుంది, జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. వీళ్ళల్లో కూడా ప్రసవం తర్వాత డయాబెటీస్ తగ్గిపోతుంది, కానీ వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం షుగర్ టెస్ట్ చేసుకుని ఉందో లేదో నిర్ధారించడం చాలా తప్పనిసరి. సో ఇవన్నీ ఫాలో అయితే హ్యాపీగా డయాబెటిక్ నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు అన్నట్టు. అంటే మన వెంటనే డయాబెటీస్ తెలుస్తుంది ఉందో లేదో. ప్లస్ మనకి చాలా పరిశోధనలు ఏం చెప్పాయంటే మొదట 5 సంవత్సరాలు డయాబెటీస్ నిర్ధారించబడిన తర్వాత కంట్రోల్ ఎంత బాగా ఉంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఒక రిస్క్ కూడా అంత తక్కువ ఉంటాయి. అందువల్ల మనం ఎర్లీగా స్క్రీన్ చేసి త్వరగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా బాగా ట్రీట్ చేయగలిగితే ఫ్యూచర్ కాంప్లికేషన్ రిస్క్ తగ్గించే అవకాశం ఉంది. స్టార్టింగ్లోనే కంట్రోల్ చేస్తే బెటర్ అంటారు మీరు. తప్పకుండా. ఇక మాధవి గారు, ఇక ఈ కంటి చూపు అనేది చాలామందికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది ఈ డయాబెటిక్ వల్ల. ఇది ఏ కేసెస్లో అంటే చాలామందికి తెలియదండి, డయాబెటిక్ ఉన్నా కూడా కంటి చూపుకు మనకు ఎఫెక్ట్ అవుతుంది అనే అంత దూరం ఆలోచించరు చాలామంది. దాన్ని ఏంటంటే అశ్రద్ధ చేస్తూ ఉంటారు, ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా మనం, రెగ్యులర్గా లైఫ్ వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో చూపు అనేది మందగిచ్చిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డయాబెటీస్ వల్ల వచ్చే చూపు మందగించడం అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి వయసు రీత్యా నార్మల్గా అందరికీ వచ్చే క్యాటరాక్ట్ ఒకటి ఉంటుంది. ఆ క్యాటరాక్ట్ అనేది నార్మల్గా వచ్చే వయసు కంటే ఇంకా చిన్న వయసులో వస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ట్రీట్ సరిగ్గా లేకపోతే. సో ఇవి క్రానిక్ థింగ్స్. ఇంకొకటి కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా రెటీనా మీద ఎఫెక్ట్ పడడం. రెటీనా మీద ఎఫెక్ట్ పడడం అనేది ఒకేసారి పూర్తిగా ఏమవ్వదు, స్టేజెస్ కింద అవుతుంది. అంటే ఫస్ట్ ఒక చిన్నగా నాన్ ప్రాలిఫరేటివ్ రెటినోపతి అని అంటాం, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. మెల్లిగా అది వెళ్ళి దాంట్లో రెటీనాలో బ్లీడింగ్ అవ్వడము, ఇంకా అదే ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం అవ్వడం, చివరికి ఎండ్ స్టేజ్లో చూపు పోవడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనం చేయగలిగేది చాలా ఉంటుంది ముందు. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రతి సంవత్సరం కనుక మనం కన్ను స్క్రీనింగ్ చేసాం, రెటీనా స్క్రీనింగ్ చేసాం, ఎర్లీ స్టేజెస్లో నాన్ ప్రాలిఫరేటివ్ రెటినోపతి వేర్ ఇట్ ఇస్ చాలా చిన్న స్టేజ్లో తీసుకుంటే అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా మంచిగా కంట్రోల్ చేసుకొని ఆ టైం అనేది మనం చాలా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. సో అండ్ ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి తర్వాత ప్రాలిఫరేటివ్ స్టేజ్లో వెళ్ళినా కూడా ప్రస్తుతం మనకి అంటే లేజర్ సర్జరీస్, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ అట్లాంటివి చేసి కొద్దిగా డ్యామేజ్ని తగ్గించుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేయగలుగుతాం టు ప్రివెంట్ గోయింగ్ ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా. సో అగైన్ మళ్ళీ మనకు వచ్చేది సేమ్ థింగ్, ప్రతి సంవత్సరం కన్నుది రెటీనా టెస్ట్ ఉంటుంది. చాలాసార్లు ఇప్పుడు ఈవెన్ డయాబెటీస్ క్లినిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్లో కళ్ళ డాక్టర్ లేకపోయినా కూడా మనకి కొన్ని మెషిన్స్ ఉంటాయి వేర్ స్క్రీనింగ్ అనేది వేరే డాక్టర్స్ చేసి ఒకవేళ రెటినోపతి ఉంది అని మనకి డౌట్ వస్తే అప్పుడు రెటినా స్పెషలిస్ట్కి పంపించవచ్చు. సో అట్లీస్ట్ ఈ స్క్రీనింగ్ అనేది షుగర్ ట్రీట్ చేసే ప్రతి డాక్టర్ దగ్గర ఉండాలి, ప్రతి పేషెంట్కి ప్రతి సంవత్సరం చేయాలి. అప్పుడు మనం దాన్ని మీరు అన్నట్టు చూపు పోయే స్టేజ్కి, యాక్చువల్లీ ఇప్పుడు బ్లైండ్నెస్కి మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఇస్ డయాబెటీస్. దాంట్లో మనం క్యాచ్ చేయాల్సింది ప్రివెంటబుల్ పార్ట్, మనం దాన్ని నియంత్రించవచ్చు. ఆ చూపు కోల్పోయే దాని నుంచి మనం చాలా బాగా నియంత్రించుకోవచ్చు. పెద్దది ఏమి ఉండదు, మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్. ఎక్కడైనా రెటినోపతి స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎక్కడో షుగర్ కంట్రోల్ తప్పింది, ఎక్కడో బీపీ కంట్రోల్ తప్పింది. సో బీపీ కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, అదే కొలెస్ట్రాల్ టార్గెట్స్ అవన్నీ పెట్టుకుంటే మనకి లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా లేకుండా చేయగలిగేంత సామర్థ్యం మనకు ఉంది, అది మనం యూజ్ చేసుకోవాలి అంతే. ఎస్ అండి. ఎల్లారెడ్డి గారు, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, నేను కూడా విన్నా, లైక్ డయాబెటిక్ ఉందనగానే ఏదో మా జీవితం ఏదో అయిపోయింది, మేము ఇంకా బతకలేము, ఇలాంటి చాలామంది ఫీల్ అవుతున్నారండి. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఇంకా వాళ్ళలో ఏంటంటే అదొక టైప్ ఆఫ్ నిరాశ, నిస్పృహ ఆవహించిపోయి లైఫ్ని లీడ్ చేయలేని పరిస్థితి అవుతుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అండి. దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏం తగ్గదు, కానీ షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ మాత్రం అవుతుంది. సో విత్ ప్రాపర్ గ్లైసిమిక్ కంట్రోల్ అంటే రెగ్యులర్ మంచి డైట్ తీసుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వితౌట్ మెడికేషన్ కూడా
వాళ్ళు కంట్రోల్లో ఉంటే అసలు మెడికేషన్ కూడా అవసరం లేదంటారు మీరు. ఈ మధ్య కాలంలో రీసెంట్ అడ్వాన్సెస్ అప్డేట్స్ వచ్చినాయి కదా, దానివల్ల మీకు ప్రాపర్ డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి వితౌట్ మెడిసిన్ కూడా మనం లీడ్ చేయొచ్చు. ఈవెన్ ఇయర్స్ కూడా మందు లేకుండా ఉండొచ్చు. కానీ దానికి ఏంటంటే మోటివేషన్ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా వరకు డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, కానీ వాళ్ళంతా చెప్పినట్టు అది 100% ట్రూ కాదు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాం చూడండి. సో మీరు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు షుగర్స్ మెడిసిన్స్ లేకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీకు ఒకసారి బ్లడ్ షుగర్స్ రిపోర్ట్ నార్మల్ రాగానే మీరు క్యూర్ అయిపోయిందని ఫిక్స్ అయిపోకూడదు. ఎందుకంటే మీరు వన్స్ మళ్ళీ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వచ్చేసి అన్ని తినేసిరంటే మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి. సో ఇది చాలా వరకు ఏమవుతుందంటే ఈ కొంతమంది మిస్లీడ్ చేయడం వల్ల వన్స్ HbA1c నార్మల్ రేంజ్లో రాగానే మందులన్నీ ఆపేసి అన్ని తినేసి HbA1c 10-11 వచ్చేసి కొంతమంది కార్డియాక్ ప్రాబ్లంతో కూడా ప్రజెంట్ అవుతున్నారు. సో ఒకటి ఏంటంటే ఇది మేనేజబుల్ డిసీజ్ కానీ నాట్ క్యూరబుల్ డిసీజ్. ఓకే. సో మీకు మెడిసిన్స్ లేకుండా బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవడం ఈజీనే, కానీ ఏంటంటే అది క్యూర్ కాదు. సో మీరు అన్నట్టు ఏంటంటే ఒకవేళ డయాబెటిక్ ఉంది అని తెలిస్తే ఎక్కువగా ప్యానిక్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ పెంచుకోకుండా డాక్టర్ సలహాలు పాటిస్తే మంచిగా హ్యాపీగా బతకొచ్చు అంటారు. నో డౌట్ దాంట్లో. కమింగ్ టు శ్రీనివాస్ గారు, అయితే ఇప్పుడు ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి కొలెస్ట్రాలే మెయిన్ రీజన్ అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఎవరెవరికి డయాబెటీస్ వచ్చిందో వాళ్ళ ఎక్కువ మంది శాతం వాళ్ళకి బీపీ మరియు కొలెస్ట్రాల్ ఇబ్బందులు ఉంటాయి. సో ఎవరికి డయాబెటీస్ డయాగ్నోస్ చేయబడిందో, లేకపోతే ఎవరికైనా షుగర్ బీపీ కానీ కొలెస్ట్రాల్ సమస్యలు డయాగ్నోస్ చేయబడ్డాయో వెంటనే మిగతా 2 కండిషన్స్ కూడా ఉన్నాయో లేదో చూసుకోవటం అవసరం. అంటే ఒకే మనిషిలో ఈ 3 కలిపి ఉండటం సర్వసాధారణం. సో కొలెస్ట్రాల్ మెయిన్ రోల్. కొలెస్ట్రాల్ కూడా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఈ 4 వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్ అని అంటాం. అంటే గుండె సంబంధించి ఇబ్బందులు ఈ 4 వల్ల వస్తాయి. సో ఈ 4 మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే చాలా వరకు గుండె సమస్యలు మనం తగ్గించే అవకాశం ఉంది. సో అందువలన ప్రతిసారి డయాబెటీస్ నిర్ధారించబడితే వెంటనే ఆ పేషెంట్ యొక్క బీపీ చెక్ చేసి, ఒకవేళ బీపీ ఎక్కువ ఉంటే బీపీ మెడిసిన్స్ కూడా యాడ్ చేసి, అదేవిధంగా లిపిడ్ ప్రొఫైల్ చేసి, అంటే లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో లేదో తెలియటం జరుగుతుంది. దీంట్లో అతి ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటాం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి LDL కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువగా ఉన్నా, లేదా LDL కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నా మనకి అనేక మందులు ఉన్నాయి. ఈ మందుల ద్వారా ఈ LDL మరియు ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించుకోగలిగితే మనకి చాలా వరకు కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గించడం జరుగుతుంది. కార్డియోవాస్కులర్ అలాగే డయాబెటిక్ కూడా కంట్రోల్లో వస్తుంది. డయాబెటిక్ మెడికేషన్స్తో మన డయాబెటిక్ కంట్రోల్ వస్తుంది, కొలెస్ట్రాల్ మందులతో కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయగలుగుతాం, బీపీ మందులతో బీపీ కంట్రోల్. అప్పుడు గుండె సేఫ్. రైట్ అండి. ఓకే, మాధవి గారు ఇందాక అన్నారు, ఎల్లారెడ్డి గారు HbA1c లెవెల్స్ చాలామంది, నేను కూడా గమనించానండి, చాలామంది HbA1c లెవెల్స్ లైక్ మార్క్ దాటిన తర్వాత అంటే ప్రీ డయాబెటిక్ నుంచి ఎక్కువగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే అది తగ్గించుకొని ఇంకా మాకు షుగర్ లేదు అనే ఫీలింగ్లో వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా నార్మల్గా మనం ఏమైనా చేయొచ్చు అనే ఫీలింగ్లో వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో అంటే దీంట్లో మనం 2 చూసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు తగ్గిపోయి HbA1c నార్మల్ రేంజ్లో ఉంది అంటే ప్రస్తుతానికి వాళ్ళు హెల్తీ ఇండివిజువల్ కింద తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఇండివిజువల్ ప్రస్తుతానికి. సో వాళ్ళలో ఏంటంటే వాళ్ళకు ఒకసారి వచ్చింది అంటే దాని అర్థం ఏదో రకంగా వాళ్ళకి ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, వేరే ఏదైనా వాళ్ళ జీవన శైలి అవ్వచ్చు, ఏదైనా ఒక రిస్క్ ఉంది. సో వీళ్ళలో ఏంటంటే ఆ ప్రస్తుతానికి ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నా కూడా నియంత్రణ కింద అంటే దాని నివారణ కింద తీసుకోవచ్చు. అంటే మధుమేహం రాకుండా నివారించడానికి ఏం చేయాలి అనేది. సో మనం ఇందాక మాట్లాడుకున్న జీవనశైలి మొత్తం అంతా ఫాలో అవ్వాలి. డయట్ దగ్గర నుంచి ఫస్ట్ ఆహారపు అలవాట్లు, తర్వాత ఎక్సర్సైజ్, అండ్ అన్నీ అయిన తర్వాత మనం చాలా మటుకు విస్మరించేది ఏంటంటే స్ట్రెస్ అండ్ స్లీప్. పెద్దగా దీని గురించి ఎవరు మాట్లాడము, మేము కూడా మాట్లాడము, ఎవరు మాట్లాడరు. సో మానసిక ఒత్తిడి అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నా కొన్ని రకాల స్ట్రెస్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, వాటన్నిటితో కూడా షుగర్ పెరుగుతుంది. సో అదొకటి. అండ్ స్లీప్ అంటే ఒక 6-7 గంటలు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని స్లీప్, అన్డిస్టర్బ్డ్ రెస్ట్ఫుల్ స్లీప్ అనేది
బాడీ అంటే మొత్తం రీఛార్జ్ అవ్వడానికి అనుకోవచ్చు మనం. అంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ తగ్గిపోయి మంచి హార్మోన్స్, రెస్ట్ఫుల్ స్లీప్, దాంతో ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. సో ఇక్కడ మనం ప్రస్తుతానికి ఆరోగ్యకరంగా ఉన్న పర్సన్ ఆరోగ్యకరంగానే ఉండాలి అంటే నివారణకి ఇవన్నీ చేయాలి. లేదు కొద్దిగా కొంచెం బార్డర్లో ఉంది, 8 ఉండింది, ఇప్పుడు 6.5కి వచ్చింది. సో వాళ్ళకి ఇంకా డయాబెటీస్ ఉన్నట్టే కానీ కంట్రోల్లో ఉంది. సో వీళ్ళకి మనం నియంత్రణ అంతే ఉంచుకోవాలి. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఆగిపోయింది, బట్ పర్వాలేదు. ఇంత మనం మెయింటైన్ చేసుకుంటే కూడా అన్ని కాంప్లికేషన్స్కి చాలా కాలం దూరంగా ఉండొచ్చు. సో ఈ రెండు మనం ఎక్కడ ఆ స్పెక్ట్రంలో మనం ఎక్కడ ఉన్నామో చూసుకుని అవి ఫాలో అయితే మనం, అంటే ఒకసారి కనుక డయాబెటిక్ జోన్లో పడిన తర్వాత మళ్ళీ నార్మల్ అయినా అది నార్మల్ కింద పరిగణలోకి తీసుకోవడానికి లేదు. నార్మలే ప్రస్తుతానికైతే నార్మల్, తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. జీవన శైలి అనేది ఒకసారి మార్పు చేసింది, దట్ ఈస్ ఫర్ లైఫ్. ఓకే, టెంపరీగా 3 నెలలకి 6 నెలలకి చేసేది 3 నెలలకి 6 నెలలకే పనికొస్తుంది. సో అది మళ్ళీ చెక్ చేసుకోవాలంటే ఎన్ని నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి? ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి, కనీసం ప్రతి 6 నెలలకు ఒకసారి. ఓకే, ఎల్లారెడ్డి గారు, వ్యాయామం చేస్తే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది అంటున్నారు. చాలామంది, నేను కూడా విన్నాను, చాలా సందర్భాల్లో చాలా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు వ్యాయామం చేయాలి రెగ్యులర్గా డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలన్నా, డయాబెటిక్ రాకుండా ఉండాలన్నా? వ్యాయామం అనేది డైలీ మినిమం ఆఫ్ 30 మినిట్స్, రోజుకి 30 నిమిషాలు, వారానికి 150 నిమిషాలు. 2 డేస్ కూడా వితౌట్ యాక్టివిటీ ఉండకూడదు కంటిన్యూస్గా. సో 150 మినిట్స్ పర్ వీక్, 30 మినిట్స్ పర్ డే. సో రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేసి ఈ గ్లూకోజ్ యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, దట్స్ ద. ఫైనల్గా ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ గారు హోమ్ రెమెడీస్ ఎక్కువ పాటిస్తున్నారు డయాబెటిక్కి. ఈ హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల ఎంత మేర ఉపయోగం ఉంటుంది ఒకటి, రెండోది దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమన్నా సివియర్గా ఒకవేళ అటు ఇటు అయితే ఉండే అవకాశం ఉందా? ఏం చెప్తారు మీరు? అంటే మనం డయాబెటీస్లో దీని గురించి చెప్పుకోవాలంటే ముందుగా డయాబెటీస్లో 2 రకాలు ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్ మరియు టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకుంటాం. టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువగా పిల్లల్లో ఉంటుంది. వీళ్ళల్లో న్యాచురల్గా వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వకపోవటం, వీళ్ళకి ఇన్సులిన్ ఇవ్వటం తప్ప వేరొక మార్గం లేదు. సో టైప్ 1 డయాబెటీస్తో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళకి ఇన్సులిన్ తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళకి ఇన్సులిన్ వల్ల షుగర్స్ కంట్రోల్ ఉండి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మనం వాళ్ళ లైఫ్లో రిస్క్ మనం పెట్టడం జరగదు. టైప్ 2 డయాబెటీస్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మనం ముఖ్యంగా 3 విధాలు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం, డైట్ మరియు మెడికేషన్. ఓకే, నన్ను అడిగితే ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కదాంతోనే షుగర్ కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు వ్యాయామం అనేది తప్పనిసరి అండి. ప్రతిరోజు అరగంట సేపు మనం వ్యాయామంకి కేటాయిస్తే మీ షుగర్స్ పెరగకుండా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అత్యధిక బరువుతో బాధపడుతుంటే బరువు తగ్గటం జరుగుతుంది. బరువు తగ్గటం వల్ల మీ షుగర్ కూడా మంచి. హోమ్ రెమెడీస్ చేసే వాళ్ళ మీ సలహా ఏంటి? హోమ్ రెమెడీస్ చేసేవాళ్ళంటే మీరు తప్పకుండా డైట్ పాటించవచ్చండి. మీరు తీసుకునే ఆహారంలో మీరు చాలా మార్పులు చేయగలిగితే మీ షుగర్ కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే మెయిన్లీ పోర్షన్ కంట్రోల్ అంటాం. అంటే మీరు తీసుకున్న ఆహారమే, రోజు తీసుకున్న ఆహారమే, దాని యొక్క పోర్షన్ తగ్గించడం వల్ల మీ షుగర్ చాలా వరకు కంట్రోల్ పెట్టుకోవచ్చు. అండ్ వీటితో పాటు మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్, అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఏమున్నాయో, ఆయిల్ బేస్డ్ అండ్ గీ బేస్డ్ ఐటమ్స్ ఏమున్నాయో, డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఏమున్నాయో అయితే మనం అవాయిడ్ చేయగలిగితే మనం క్యాలరీ కన్సంప్షన్ తగ్గి మన షుగర్ మంచి కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఫైబర్ రిచ్ ఫుడ్ మరియు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మీ షుగర్స్ పెరగకుండా అవకాశం ఉంది. రైట్ అండి. ఎల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అలాగే మాధవి గారు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు మా ప్రేక్షకులకు. ఇది వాటి హలో డాక్టర్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.